హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో అన్నమాట. ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మ్యాట్స్ని ఉతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి వాటర్లో పడుతూనే బరువుగా ఉంటాయి. చేత్తో ఉతకాలంటే చాలా కష్టము. మనము చేయి పెట్టి ఉతకకుండా ఎంతో నీట్గా వాషింగ్ మిషన్లో కంటే నీట్గా క్లీన్ అయ్యే విధానం నేనైతే చూపిస్తాను. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ 9 మ్యాట్స్ తీసుకున్నానండి. ముందుగా అయితే ఇలా ఒక టబ్ తీసుకొని దాంట్లో ఒక 100 గ్రామ్స్ వరకు బట్టల సోడా అండి. ఇది ఇడ్లీ సోడా కాదు, బట్టల సోడా అని అడిగితే ఇస్తారు. చిన్న పెరుగు కప్పు ఉంటుంది కదా, దాని నిండాకు వేస్తూ ఉన్నాను. సేమ్ క్వాంటిటీలో సర్ఫ్ అండి, మన ఇంట్లో ఏ సర్ఫ్ అయితే వాడతామో అదే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ అండి, మన ఇంట్లో వంటింట్లో వాడే రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు అయితే ఒక 3 టీ స్పూన్లు తీసుకోండి. ఇవన్నీ వేసి బాగా వేడిగా ఉండే వాటర్ వేయండి. రాళ్ళ ఉప్పు ఎందుకు అంటే మ్యాట్స్ బ్యాడ్ స్మెల్ రాకుండాను, అదేవిధంగా క్రిములు ఏమున్నా చనిపోవడానికి బాగా యూజ్ అవుతుందండి. బట్టల సోడా అయితే చాలా చాలా నీట్గా వచ్చేస్తాయి, ఎలాంటి మురికి అనేది లేకుండా. అందుకోసంగా ఉపయోగించాలి. చెయ్యి పెట్టి మాత్రం మనము కలపలేము, ఎందుకంటే హాట్ వాటర్ వేసాం కదా. ఏదైనా ఇలా చలాక్ లాంటిది తీసుకొని లేదా కర్ర లాంటిది తీసుకొని చక్కగా కలుపుకోండి. అంత బాగా కలిసేటట్టు కలుపుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా. ఎందుకంటే ఉండలు ఉన్నాయంటే కలర్ పోయే అవకాశం ఉంది అన్నమాట. వాటర్లో బాగా డిజాల్వ్ అవ్వాలి ఆ పౌడర్స్ అంతా కూడా. అదేవిధంగా ముందుగా బాగా మురికి పట్టిన మ్యాట్స్ వేసుకోండి. పైన తక్కువగా మాసిన వేస్తే చక్కగా మురికంతా పోతుందండి. ఈ విధంగా కర్ర తీసుకొని ఆ వాటర్లో బాగా మునిగేటట్లుగా, అంటే వాటర్ అంతా అవి టచ్ అయ్యేటట్లుగా మనము లోపలికి అదమాలి. బాగా వేడిగా ఉంటాయి నీళ్లు కాబట్టి మనము చేయి పెట్టలేము. ఈ వాటర్లో ఆ మ్యాట్స్ అంతా మునిగేటట్టు చూసుకోవాలండి, అంటే అన్నీ తడిచేటట్టు చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మురికంతా పోతుంది. ఇప్పుడు చూసారు కదా, నేను అన్ని మ్యాట్స్ కూడా ఇంకా పెట్టలేదు. ఆ మురికంతా ఎలా వచ్చేసిందో ఒక్కోటి వేస్తూ ఉన్నాను. అదేవిధంగా కర్రతో లోపలికి గట్టిగా అదుముతూ ఉన్నాను, అన్నీ పట్టాలి కదా అనే ఉద్దేశంతో. ఈ విధంగా అన్ని మ్యాట్స్ వేసుకున్న తర్వాత నాకు వాటర్ తక్కువగా అనిపించింది. అందుకనేసి నేను ఎలాగూ వాటర్ వేడిగానే ఉన్నాయి కదా అనేసి కొద్దిగా నార్మల్ వాటర్ కూడా కలుపుకున్నానండి. అప్పుడు మాత్రమే అన్నిటికీ సరిపోయింది. ఇక్కడ 9 మ్యాట్స్ తీసుకున్నాను నేను. 9 మ్యాట్స్కి గాను 100 గ్రామ్స్ సర్ఫు, 100 గ్రామ్స్ బట్టల సోడా, అదేవిధంగా 3 టీ స్పూన్స్ రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మురికిని పోగొట్టడంలో చాలా చాలా బాగా పనిచేస్తాయండి. మనం ఏమి చేయాల్సిన పనే లేదు, చేయి పెట్టి ఉతకాల్సిన పని లేదు, వాషింగ్ మిషన్లో వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా నానబెట్టండి, ఒక 2 అవర్స్ ఉంచితే సరిపోతుందండి. చూడండి, ఈ పైన ఉండే మ్యాట్స్కి వాటర్ సరిపోలేదు, తడవలేదు. అందుకనేసి నేను నార్మల్ వాటర్, అంటే చల్లటి వాటర్ వేస్తున్నాను. ట్యాప్ వాటర్ పట్టుకొని ఆ వాటర్ వేసి ఆ తర్వాత మళ్ళీ ఇలా కర్రతో లోపలికి అదుముతూ ఉన్నాను. చూశారు కదా, వాటర్ అంతా ఎలా దట్టిగా కనిపిస్తున్నాయో, నల్లగా అయిపోయాయి. అప్పుడే జస్ట్ ఇవన్నీ పెట్టడానికి ఎంత టైం పడుతుంది నీళ్ళల్లో మనకందరికీ తెలిసింది. ఆ లోపలే ఆ మురికంతా అంత బాగా వచ్చేస్తుంది, అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం వేసిన పౌడర్స్ కాంబినేషన్స్ అన్నమాట. ఏమి కావండి, చాలా క్లీన్ అవుతాయి, వాసన ఉండవు. ముఖ్యంగా మ్యాట్స్ మామూలుగా వాసన వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి వాష్ చేసి చూడండి. ఇలా నానబెట్టేసి ఒక 2-2.5 గంట అయింది. ఆ తర్వాత చూడండి ఆ మురికంతా ఎలా వచ్చేసిందో, మట్టి అంతా ఎంత ఉందో ఆ మ్యాట్స్లో. ముఖ్యంగా వర్షం పడుతూ ఉంది కదా, మనం బయట తొక్కేసి ఆ కాళ్ళు అంతా ఈ మ్యాట్స్కి రుద్దేస్తూ ఉంటాము. ఆ మట్టి అంతా కూడా బాగానే ఉంది, పైకి కనిపించలేదు కానీ ఎంత వచ్చేసిందో చూడండి. ఈ విధంగా మనము నానబెట్టి ఉతుక్కుంటే ఎలాంటి కష్టం అనేది ఉండదండి. జస్ట్ ఇంకా ఈ వాటర్లోంచి
తీసి మనము నీళ్ళల్లో జాడించుకోవడమే. ఆ జాడించడం కూడా 1, 2 సార్లు జాడిస్తే మురికైతే పోదండి. కనీసం అంటే 5, 6 సార్లన్నా మంచినీళ్ళల్లో నీట్గా ముంచి తీయాలి. అంత మురికి వస్తూనే ఉంది. నేను ఈ విధంగా మంచినీళ్ళల్లో పిండుతూ ఉంటే చాలా చాలా దట్టిగా ఉన్నాయి వాటర్ అంతా కూడా మట్టిగా. ఈ విధంగా నేనైతే అన్నీ పక్కకు తీసేసి ఆ తర్వాత మామూలు వాటర్లో జాడించేసానండి. 5, 6 సార్లు మంచినీళ్ళల్లో ముంచి తీస్తే కానీ నార్మల్గా రాలేదు. నీళ్ళు అంత దట్టిగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత మురికి ఉందో అడుగున. ఇంత క్లీన్ అయిపోతుంది మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల. ఒకసారి ఇలా చూడండి. మనం చేపెట్టి ఉతకాల్సిన పని లేదు, బండకేసి బాదాల్సిన పని లేదు. అదేవిధంగా వాషింగ్ మిషన్లో వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇంత మురికి పట్టిన బట్టలు వాషింగ్ మిషన్లో వేసామంటే ఖచ్చితంగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. చాలా సన్న పైపులు ఉంటాయి వాషింగ్ మిషన్ అవుట్లెట్స్. అలాంటప్పుడు ఇలాంటి మురికి పట్టినటి వేసినామంటే ఖచ్చితంగా రిపేర్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనము నానబెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా నీళ్ళల్లో జాడించడమే. నేనైతే 5, 6 సార్లు ఇలా మంచినీళ్ళల్లో జాడించేసానండి. అంతవరకు మట్టి అయితే వస్తూనే ఉంది. ఇప్పుడు చూడండి 3 సార్లు జాడించాను, అయినా ఇంకా ఎంత మురికి వస్తూ ఉందో. నేను 5, 6 సార్లు జాడించి ఆ తర్వాత ఇలా కమ్మి పైన వేసాను. వాటర్ అంతా పోయిన తర్వాత ఆరేద్దామని. ఇక్కడ గమనించండి, ముందు ఎంత దట్టిగా ఉన్నాయి, ఇప్పుడు ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయి. వాషింగ్ మిషన్తో పని లేదు, మన చేతులతో ఉతకాల్సిన పని లేదు, సోప్ కూడా పెట్టిన అవసరం లేదండి. జస్ట్ ఇలా నానబెట్టామా, అలా పిండేసామా, చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి ఇలా ట్రై చేయండి. మ్యాట్స్ ఉతకలేక విసిగిపోయి ఉంటారు దాదాపుగా. వాటిని పిండడం, ఆరేయడం అదంతా ఏం అక్కర్లేదు. ఈ విధంగా చేశారంటే చాలా చాలా ఈజీ అండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, బాగా కలపకపోతే కలర్ పోతుంది అనేసి. ఇక్కడ ఒక మ్యాట్కు చూపిస్తాను చూడండి. తెల్లగా అయిపోయింది, ఎక్కడో కొద్దిగా ఉండ తగులుకున్నట్టుంది. ఆ గ్రీన్ కలర్ వచ్చి వైట్గా వచ్చేసింది. అందుకే నేను చెప్పానండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.